హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎపిల్టోన్ ఇంజనీర్స్ లిమిటెడ్ 1977లో స్టార్ట్ చేశారండి. వీళ్ళేంటంటే ఎలక్ట్రానిక్ అండ్ పవర్ రిలేటెడ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బిజినెస్ టు బిజినెస్ ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ మెజర్మెంట్కి సంబంధించిన ఎనర్జీ మీటర్స్ లైక్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ మీటర్స్, స్మార్ట్ మీటర్స్, వాటర్ మీటర్స్, పవర్ మేనేజ్మెంట్ డివైజెస్ లైక్ యూపీఎస్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ లైక్ ఏవీఆర్ఎస్, లైటింగ్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లైక్ ఎల్ఈడి లూమినరీస్ అండ్ రైల్వే ఇన్ఫ్రా ఎక్విప్మెంట్కి సంబంధించిన బీపీఎల్ కిట్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ రిలేటెడ్ ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారండి. అండ్ ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ వచ్చేసి ఈ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ వచ్చేసి ఈ గవర్నమెంట్ ప్రాజెక్టుల మీదే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ మెయిన్ ప్లాంట్ వచ్చేసి గ్రేటర్ నోయిడాలో ఉంది, విచ్ ఇస్ 36,000 స్క్వేర్ ఫీట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి సెంట్రల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ టాస్క్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ టాస్క్ కానీ, క్వాలిటీ కంట్రోల్ కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ నోయిడా అండ్ ఓక్లాలో జరుగుతున్నట్టు చెప్తున్నారండి. అండ్ ఈ కంపెనీలో ఓవరాల్గా 59 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు March 31, 2024కి. ఈ కంపెనీ యొక్క రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసి 66% అయితే చూసాము. ఇదే గ్రోత్ మేము 2026 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. అండ్ అందులో వీళ్ళకి ఆర్డర్ బుక్ వచ్చేసి 484 crores పైగా ఉన్నట్టు చెప్తున్నారు 30 స్టేట్స్కి సంబంధించి సెవరల్ మేజర్ కాంట్రాక్టర్స్ నుంచి. సో దీనికి తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా ఇంకొకటి స్టార్ట్ చేస్తున్నారు గ్రేటర్ నోయిడాలో. సో ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి సింగిల్ ఫేస్ మీటర్స్ 20 lakhs నుంచి 30 lakhs యూనిట్స్ పర్ ఇయర్ ఉండేలాగా, 3 phase మీటర్స్ వచ్చేసి 1 lakh నుంచి 1.5 lakhs యూనిట్స్ పర్ ఇయర్ ఉండేలాగా వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫినాన్షియల్ ఇయర్ 2026 కంతా అనేసి చెప్తున్నారు. సో స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. అండ్ దీంతో పాటు బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా బాగా జరుగుతుందండి. అండ్ ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ విషయానికి వస్తే సింగిల్ ఫేస్ మీటర్స్ నుంచి 9,700 lakhs పైగా వస్తుంటే, 3 phase మీటర్స్ నుంచి 800 lakhs పైగా, అండ్ స్పేర్స్ నుంచి 1,386 lakhs పైగా, అదర్ ట్రేడెడ్ గూడ్స్ నుంచి 400 lakhs పైగా, అదర్ ఇన్కమ్ నుంచి 140 lakhs పైగా వస్తున్నట్టు చెప్తున్నారండి. సెగ్మెంట్ వైజ్గా రెవెన్యూ వచ్చేసి ఎనర్జీ మీటర్స్ నుంచి విత్ ఇన్ డొమెస్టిక్లోనే 100% రెవెన్యూ వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ప్రాజెక్టులు ఎలక్ట్రిక్ మీటర్స్ నుంచి 88% రెవెన్యూ వస్తుంటే, అదర్ ప్రాజెక్ట్స్ నుంచి 11% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, మీరు చూసినట్లయితే రెవెన్యూలో సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. 72 crores నుంచి 125 crores దాకా ఆల్మోస్ట్ 73% గ్రోత్ అయితే కనపడుతుంది విత్ ఇన్ 2 yearsలోనే. అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా చూసినట్లయితే 1 crores నుంచి 11 crores పైగా అయితే ఇంక్రీజ్ అయిందండి విత్ ఇన్ 2 yearsలో. అండ్ అంతేకాదు నెట్వర్త్ పరంగా కూడా చూసినట్లయితే 11 crores నుంచి 40 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్గా వీళ్ళ ఫినాన్షియల్స్ అనేవి కన్సిస్టెంట్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నాయండి. అండ్ దీంతో పాటు లోన్స్ అనేటివి అయితే ఇంక్రీజ్ అయ్యాయి. బట్ డెప్ట్ ఈక్విటీ రేషియో అయితే ఇంప్రూవ్ అయిందండి 1.10 నుంచి 0.76కి. సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా మేనేజ్ చేస్తూ వీళ్ళు ఎఫిషియెంట్ వేలో రిటర్న్స్ని అయితే చూపిస్తున్నారండి. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, June 17th ఓపెన్ అయ్యి 19th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 125 to 128 per share అండి. లాట్ సైజ్ వచ్చేసి 1000 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 43 crores పైగా రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,28,000. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, ఎపిల్టోన్ ఇంజనీర్స్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ పరంగా. సో వీళ్ళ వాల్యూస్ అయితే అట్రాక్టివ్గా కనపడుతున్నాయి. ఓవరాల్ పిఈ రేషియో పరంగా కూడా చూసినప్పటికీ వీళ్ళు లోయర్ వాల్యుయేషన్లోనే ఉన్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు కానీ హైయర్ వాల్యుయేషన్లో ఉన్నారండి. సో ఓవరాల్ లోయర్ వాల్యుయేషన్లో వస్తూ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నది వచ్చేసి ఎపిల్టోన్ ఇంజనీర్స్ ఇక్కడ. ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క బిజినెస్ అయితే స్ట్రాంగ్గా ఉంది అండ్ ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నారండి. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మీద ఎక్కువగా డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ క్యాన్సిల్ అయితే ఆర్ రెడ్యూస్ అయితే ఓవరాల్ రెవెన్యూస్ అండ్ బిజినెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళకి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో రా మెటీరియల్ సప్లయర్స్, వాళ్ళతో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అయితే లేవు. సో ఆ పర్టికులర్ రా మెటీరియల్స్ వీళ్ళకి అందకపోతే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 50% ఉంది, ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.